ఇవాళ మా గణేష్ నిమజ్జనం అనమాట. బొమ్మ తీసుకెళ్తున్నాను నేనే. ఎప్పుడు మా ఆయన ఎక్కడైనా సరే బొమ్మల దగ్గర నుంచి వచ్చేవారు. ఈసారి ఏంటంటే మా తోడుపాడ వాళ్ళతో కలిసి నేను కాలువ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు వెళ్తున్నానని చెప్పారు. సడన్గా నేను వస్తానని చెప్పేసి ఫాస్ట్గా పని అయితే చేసుకున్నాను అనమాట. అంత హడావుడి దడ అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేస్తున్నారు 5 నిమిషాలు అని చెప్పారు. ఇంకా నేనైతే మాత్రం తీసేస్తున్నాను అనమాట వినాయకుడిని. పత్రిక పెట్టడానికైతే అస్సలు ఖాళీయే ఉండదు. చిన్న దేవుడు కూడా అయ్యేసరికి ఓన్లీ బొమ్మను పెట్టేసి గరికి పెట్టేసి పూజ చేసేసాను. ఇక పత్రిక అంతా పక్కన పెట్టేసేసాను. ఇక కింద పెడదామన్నా సరే ఖాళీ ఉండదు. నేను తిరగడానికి పూజ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. నేను 2 సంవత్సరాల నుంచి నిజంగా వినాయక చవితి వచ్చినప్పుడు చాలా పెద్ద తప్పు చేస్తున్నాను. ఆ మిస్టేక్ ఏంటంటే పసుపు వినాయకుడిని చేయడమే మర్చిపోతున్నాను. చాలా బాధపడ్డాను. మొత్తం పండుగ అంతా బాగా చేసుకుని ప్రసాదాలన్నీ చేసుకున్నాను. ఈ ఇయర్ అలాగే పాల తాలికలు కూడా చూశాను. ఎప్పుడు చేయను వినాయక స్వామికి అది ఇష్టమని. ఇంకా ఈ మిస్టేక్ వల్ల నాకు చాలా బాధ అనిపించింది. ఇక చేసేది ఏం లేక ఇంక ఊరుకున్నాను. ఇక మా చెల్లి అయితే హాస్టల్ నుంచి ఫోన్ చేసి మేము చందమామని చూసామని ఒకటే బాధపడిపోతుంది. ఎక్కడ మా మీద నిందలు పడతాయా అంటుంది. అట్లా ఏం ఉండదులే, మా అక్షంతలు వేసుకోండి అంటే లివ్వాక అక్షంతలు కూడా లేవని చెప్పింది. అంత పెద్ద వర్షం పడి సాయంత్రానికి నాకైతే చందమామ కనిపించలేదు. మీకు కనిపించిందా లేదా కమెంట్ చేయండి. ఇక నాకు కాలువ దగ్గరికి వెళ్ళగానే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎప్పుడో చిన్నప్పుడు కాలువ దగ్గరికి వెళ్ళాను, ఇంతవరకు వెళ్ళలేదు. ఇవాళ వెళ్ళాను. ఆ సంతోషం అయితే మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఇక వినాయకుడిని అయితే మాత్రం ఇక నిమజ్జనం చేసేసాను. ఇక పక్కన ఇంకా అందరూ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు. ఇక అందరూ కూర్చుని ఆడుకుంటున్నారు. మేము కూడా అలా సరదాగా కూర్చుని ఆడదామని చెప్పేసి కాళ్ళు అయితే నీళ్ళలో పెట్టేసాను. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, అయినా సరే ఆడుకోవాలనిపించింది. ఒక పక్క చిన్న చేప పిల్లలు కాళ్ళ దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పాకుతుంటే ఆ సరదాగా ఉంది. ఇక ఫైనల్గా అయితే కాళ్ళలోకి దిగాలనిపించింది. అలా సరదాగా కొంచెం సేపు అయితే ఆడుకుని ఒడ్డుకొచ్చేసాను. అంతా బురదగా ఉంది. ఎక్కాలన్నా దిగాలన్నా ఎక్కడ జారుతామని భయం వేసిన. వీడియోలు అయితే సబ్స్క్రైబ్.